AI టూల్స్ నేర్చుకుని పాసివ్ ఇన్కమ్ సంపాదించాలనుకుంటున్నారా? పూర్తి వివరాలకు సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ నాగ్. ఈరోజు మనతో పాటు పొలిటికల్ స్ట్రాటజిస్ట్ కురసాల సాయి ఫణీంద్ర గారు ఉన్నారు. సో గతంలో కుప్పం కర్ణాటక ఎలక్షన్స్, హుజురాబాద్ ఎలక్షన్స్కి సంబంధించిందే ఆయన కొన్ని స్ట్రాటజీస్ చెప్పడం జరిగింది. ఇలానే ఉంటుంది, ఇదే ప్రెడిక్షన్ ఈ విధంగా ఉంది అని చెప్పేసి. సో ఈ ఎలక్షన్కి వచ్చేటప్పటికి ఏ విధంగా ఉంది అండ్ ఫర్దర్గా అక్కడ ఏపీ ఎలక్షన్స్లో ఏ విధంగా ఉండబోతుంది అనేది ఒక్కసారి మనం కురసాల సాయి ఫణీంద్ర గారు మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే అండి. సార్. సో ప్రీవియస్గా మీరు చెప్పినటువంటి ప్రెడిక్షన్స్ ఏవైతే ఉన్నాయో, అంటే హుజురాబాద్ కానివ్వండి, కుప్పం కానివ్వండి, కర్ణాటక ఎలక్షన్స్ కానివ్వండి, సో అక్యురేట్ ప్రెడిక్షన్ వచ్చిందని చెప్పాలి. ఈ ఏపీ ఎలక్షన్కి వచ్చేటప్పటికి ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది? ఏపీ ఎలక్షన్స్ 13th ఎల్లుండ మండే ఎలక్షన్ జరగబోతుంది. ఓకే, మా అనాలిసిస్ ప్రకారం అయితే కనుక రైట్ నో అయితే కనుక టీడీపీకి క్లియర్ ఎడ్జ్ ఉందండి. టీడీపీ, బీజేపీ అండ్ జనసేన గవర్నమెంట్ ఫామ్ చేసే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. సో ఎల్లుండ ఎలక్షన్స్కి. ఓకే, అంటే ఎందుకు అలా అంటారు? ప్లస్లు ఏంటి, మైనస్లు ఏంటి? అంటే ఇప్పుడు మెయిన్గా ఈ ప్రతి ఎలక్షన్కి ఒక ఇష్యూ బేస్ వెళ్తుందండి. సో ఈ 2024 ఎలక్షన్స్కి మెయిన్ ఇష్యూ పాయింట్ ఏంటి, మెయిన్ బర్నింగ్ పాయింట్ ఏంటి అని మనం చూస్తే కనుక మెయిన్ పాయింట్ ఏంటంటే ట్రస్ట్. ఎవరి మీద నమ్మకం ఉంది? జగన్ గారి మీద నమ్మకం ఉందా, ఎన్డీఏ మీద ఉందా, అంటే బాబు గారి మీద నమ్మకం ఉందా? సో ఈ రెండే పాయింట్స్. అందుకే మీరు గమనిస్తే జగన్ గారి స్లోగన్ ఏంటి? మా నమ్మకం నువ్వే జగన్ స్లోగన్ మెయిన్ ఎలక్షన్కి. 2014లో ఆ రోజున్న పరిస్థితిలో బాబు గారు నమ్మారు. ఒక ఎక్స్పీరియన్స్. అప్పుడున్న ఇష్యూ ఏంటండి? కొత్తగా రాష్ట్రం ఏర్పడింది. సో ఈ కొత్త రాష్ట్రానికి ఎవరు నాయకత్వం అనుకున్నప్పుడు, ఒక అనుభవస్తుడు కావాలనుకున్నప్పుడు బాబు గారికి ఇచ్చారు. అగైన్ 2019లో ఒక అవకాశం ఇద్దాం అని జగన్ గారికి ఇచ్చారు. సో ఇద్దరిని చూశారు 2014, 2019. సో ఇప్పుడు ఇక్కడ నుంచి స్టేట్ డెవలప్ అవ్వాలంటే, వెల్ఫేర్ స్కీమ్స్ కంటిన్యూ అవ్వాలంటే కనుక ఎవరు నమ్మాలి? జగన్ గారినా, బాబు గారినా అని వస్తే కనుక ట్రస్ట్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. సో ఆంధ్ర ప్రజలు ఎవరు నమ్ముతున్నారు అనేది ఇక్కడ మెయిన్గా మనం చూడాల్సినమాట. సో ఈ ట్రస్ట్ అన్నదాన్ని మనం స్మార్ట్గా అనాలిసిస్ చేస్తే కనుక ఫస్ట్ పాయింట్ స్మార్ట్ యాజ్ ఫర్ స్ట్రెంత్ ఆఫ్ వైఎస్ఆర్సీపీ అండ్ స్ట్రెంత్ ఆఫ్ టీడీపీ. వైఎస్ఆర్సీపీ యొక్క స్ట్రెంత్ ఏంటి, టీడీపీ యొక్క స్ట్రెంత్ ఏంటి? ఫస్ట్ రూలింగ్ పార్టీ వైఎస్ఆర్సీపీ మనం తీసుకుంటే కనుక వైఎస్ఆర్సీపీకి ఉన్న మెయిన్ స్ట్రెంత్ ఏంటంటే కనుక లాస్ట్ 5 yearsలో వెల్ఫేర్ స్కీమ్స్ అనేవి ఎగ్జిక్యూషన్ బాగా ఇచ్చారన్నమాట అండి. సో మేనిఫెస్టోలో చెప్పిన ప్రకారంగా ఆల్మోస్ట్ 90% స్కీమ్స్ని అమలు చేశారు. సో దానివల్ల ఏంటంటే బాగా బెనిఫిట్స్ అనేది రీచ్ అయ్యమాట అండి. అంటే ముఖ్యంగా అందులో బిలో పవర్టీ లైన్ ఒక అనుకున్న వాళ్ళకి బాగా రీచ్ అయినాయి. సో ఈ రోజున ఆ స్కీమ్స్ బేస్ చేసుకుని 40% అనేది సాలిడ్ ఓటింగ్ వైఎస్ఆర్సీపీకి ఉందండి. 40%. ఎందుకంటే స్కీమ్స్, వెల్ఫేర్ స్కీమ్స్ కొన్న పవర్ అటువంటిది. సో ఎగ్జిక్యూషన్ ఏంటి కానీ, సో ప్రతిదీ కూడా బాగా రీచ్ చేయించారు. అది ఇప్పుడు ఈ ఎలక్షన్కి మెయిన్ జగన్ గారు వెళ్తున్నారంటే కనుక ఆ వెల్ఫేర్ స్కీమ్స్ మీద గేమ్ ఆడుతున్నారని నేను. సో దట్ ఈస్ ది మెయిన్ స్ట్రెంత్ ఆఫ్ ది జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ. అండ్ సెకండ్ పాయింట్ చూసుకుంటే కనుక వైఎస్ఆర్సీపీకి ఉన్న స్ట్రెంత్ ఏంటంటే కనుక ఎస్సీ, ఎస్టీ, ముస్లిమ్స్, మైనారిటీస్. ఇప్పటికీ లైక్ లాస్ట్ 2019 లాగానే మేజర్ ఓటర్స్ అందరూ కూడా వైఎస్ఆర్సీపీ తరపున ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసుకోండి, రిజర్వేషన్ కాన్స్టిట్యూన్సీస్ చూసుకుంటే కనుక అరకు చూసుకున్నా, మిగతా ఎక్కడ చూసుకున్నా సరే టోటల్ రిజర్వేషన్ కాన్స్టిట్యూన్సీ అన్నీ కూడా వైఎస్ఆర్సీపీకి ఈరోజు ఇజ్జుని ఏమంటండి ఓవర్గా స్టేట్ అంతా, ఇచ్చాపురం నుంచి కుప్పందా చూసుకుంటే కనుక. అండ్ థర్డ్ పాయింట్ ఏంటంటే మెయిన్ స్ట్రెంత్ పాయింట్ ఏంటంటే ఈ ఎలక్షనరింగ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి క్యాంపెయిన్ అన్నది బాగా చేస్తున్నారండి జగన్మోహన్ రెడ్డి గారు. సిద్ధం సభలు ఏంటి కానీ, సో నెరేటివ్ అనేది బాగా బిల్డ్ చేస్తున్నారు. సో వైఎస్ఆర్సీపీకి ఎందుకు ఓట్ వేయాలి అనేది బలంగా తీసుకెళ్తున్నారు. సో మీరు టీడీపీకి వేస్తే స్కీమ్స్ ఆగిపోతాయి, వెల్ఫేర్ స్కీమ్స్కి వెళ్ళవు, సో ఈ కంటిన్యూ చేస్తాం అన్నది మెయిన్ బలంగా క్యాంపెయిన్ అన్నది బాగా బలంగా తీసుకెళ్లారు. క్యాంపెయిన్ విషయంలో టీడీపీ కన్నా వైఎస్ఆర్సీపీకి బాగా స్ట్రెంత్ ఉందండి ఇప్పుడు ఈ ఎలక్షన్కి. సో ప్రతి ఎలక్షన్కి క్యాంపెయిన్ అన్నది, ఎందుకంటే ఫస్ట్ మెయిన్ ఎలక్షన్ విన్ అవ్వాలంటే కనుక క్యాంపెయిన్ వార్ అనేది విన్ అవ్వాలన్నమాట. క్యాంపెయిన్ వార్లు విన్ అయితేనే మెయిన్ ఎలక్షన్ విన్ అయ్యే అవకాశం ఉంటుంది. సో క్యాంపెయిన్ వార్ అనేది బాగా చేస్తున్నారు. సో ఇవి మనం బ్రీఫ్గా చూసుకుంటే కనుక వైఎస్ఆర్సీపీ యొక్క స్ట్రెంత్. అండ్ టీడీపీ చూసుకుంటే కనుక టీడీపీ స్ట్రెంత్ ఏంటి? టీడీపీకి ఉన్న స్ట్రెంత్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తికి ఫస్ట్ నుంచి డెవలప్మెంట్ అన్నది ఒక ఇమేజ్ ఉందన్నమాట అండి. ఆయనకి డెవలప్ అయింది అంటే ఒక్కొక్కరికి ఒకలా వస్తుంది. వైఎస్ఆర్ గారికి వెల్ఫేర్ స్కీమ్స్ అన్న ఇమేజ్ ఎలా ఉందో అలాగే చంద్రబాబు నాయుడు గారికి డెవలప్ చేస్తారు. లైక్ మనం చూస్తాం తెలంగాణలో హైదరాబాద్ ఎలా డెవలప్ చేశారు, అలాగే ఆంధ్ర కూడా డెవలప్ చేస్తారన్న ఒక
ఇది బలంగా ఉందన్నమాట అండి. ఆ యొక్క ఇమేజ్, ఆ ఫేస్ వాల్యూ అన్నది చంద్రబాబు గారికి ఫస్ట్ నుంచి ఉంది. అలాగే ఇప్పుడు కూడా ఈ పరిస్థితిలో ఆంధ్ర డెవలప్ అవ్వలేదు, సో ఆల్టర్నేటివ్ ఎవరు అనుకుంటే కనుక చంద్రబాబు నాయుడు గారు కనబడుతున్నారు. సో డెవలప్మెంట్ అన్న ఫేజ్లో ఈయన బలంగా ఈయన స్ట్రెంత్. అలాగే టీడీపీకి మీరు గమనిస్తే లాస్ట్ 40 ఇయర్స్ నుంచి కూడా బలమైన క్యాడర్ ఉన్నారండి, అంటే బలమైన ఓట్ బ్యాంక్ ఉంది గ్రామ స్థాయిలో. అందుకే మీరు గమనిస్తే లాస్ట్ 2019 ఎలక్షన్స్లో ఈవెన్ దో 23 సీట్స్కి లిమిట్ అయినా సరే టీడీపీ 40% అన్నది ఓట్ షేర్ ఉందండి ఆయనకి, టీడీపీకి. సో 40% వర్స్ట్ కేసులో కూడా 40% వచ్చిందంటే మీరు అర్థం చేసుకోండి ఎంత బలమైన క్యాడర్ ఉందో. అంటే గ్రామ స్థాయిలో కూడా బాగా ప్రతిష్టంగా ఉంది పార్టీకి. సో ఇప్పుడు కూడా అది బిగ్ స్ట్రెంత్. అలాగే నెక్స్ట్ ఈ ఎన్డీఏలో కూటమిలో బీజేపీ తీసుకుంటే కనుక మెయిన్ మోడీ గారి ఫేస్ వాల్యూ, మోడీ గారు నేషనల్ ఫిగర్. సో అది బాగా స్ట్రెంత్ ఈ టీడీపీ బీజేపీ ఎలియన్స్కి. అండ్ అట్ ది సేమ్ టైం బీజేపీ అనేది హిందుత్వ బేస్. సో అవుట్ ఆఫ్ 100%లో 80% హిందూస్ ఉంటారు. సో మనం చూసుకున్నాం రామమందిరం టెంపుల్ పూర్తి చేశారు జనవరిలో. సో దాని మీద మెయిన్ ఎలక్షన్ వెళ్తుంది. సో హిందుత్వ అన్నది మెయిన్ ఈ ఎన్డీఏ కూటమికి బాగా ప్లస్ అవుద్దండి. అలాగే సెంట్రల్ గవర్నమెంట్ అన్నది ఒక ఫామ్ చేస్తుంది, రేపు సపోర్ట్ ఉంటుంది అన్నది ఒక మెయిన్ బలంగా వాళ్ళకి స్ట్రెంత్ ఇప్పుడు ఈ ఎలక్షన్లో. షర్మిల గారు ఒక వర్డ్ యూజ్ చేశారు కదా, అంటే బీజేపీ తోటే వెళ్తున్నారు ఆయన అన్నట్టు ఒక్కొక్క స్టేట్మెంట్ కూడా పాస్ చేశారు కదా. ఎవరండి? వైఎస్ఆర్సీపీ షర్మిల గారే అన్నారు. ఓకే, యాక్చువల్గా ఏంటంటే పెర్సెప్షన్, పబ్లిక్ పెర్సెప్షన్ ఏంటంటే అఫీషియల్ రిలేషన్ ఏమో టీడీపీ జనసేనతో బీజేపీ అని, అన్అఫీషియల్ రిలేషన్ ఏమో వైఎస్ఆర్సీపీతో అని ఒక ఇది ఉంది. అంటే మనం చూస్తున్నాం లాస్ట్ 5 years నుంచి జరిగిన పరిస్థితి ఇచ్చా అది జరుగుతుంది. ఎందుకు మీరు గమనిస్తే లాస్ట్ March 17th జరిగిన సభలో కన్నా మొన్న జరిగిన రీసెంట్ జరిగిన సభకి మీరు డిఫరెన్స్ చూడొచ్చు. సో ఎనీవే ఏదైనా అన్అఫీషియల్ దాన్ని పక్కన పెడితే కనుక అఫీషియల్గా వాళ్ళకున్న మనం వాళ్ళ ఎక్స్పోజర్ ఎలాగ ఉంది, వాళ్ళ యొక్క ర్యాప్ ఎలాగ ఉందని గమనిస్తే కనుక 100% టీడీపీ జనసేన బీజేపీ కలిసి వెళ్తున్నాయి అన్నది స్ట్రాంగ్గా తీసుకెళ్తున్నారు. అందుకే మోడీ గారు కూడా చెప్తున్నారు క్లియర్గా. మొన్న ఒక 3 days బ్యాక్ జరిగినప్పుడు సభలో చెప్పారు, మోడీ గ్యారంటీ, నాయకత్వం చంద్రబాబు గారిది, పవన్ మీద నమ్మకం పెట్టుకోండి, మీరు ఎన్డీఏని గెలిపించండి, పోలవరం 2 సంవత్సరాలు పూర్తి చేస్తాం, అమరావతిని మళ్ళీ రీస్టార్ట్ చేస్తాం అని క్లియర్గా చెప్పారండి. సో రీసెంట్గా ఉన్న దాంట్లో అయితే కనుక ఎన్డీఏలో నరేంద్ర మోడీ గారు చాలా స్ట్రాంగ్గా చెప్పారు. సో అఫీషియల్ వైజ్ చూసుకుంటే కనుక ఇట్ ఈజ్ ఏ ప్లస్ ఆఫ్ ది ఎన్డీఏ. అండ్ జనసేన తీసుకుంటే కనుక దీంట్లో ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి ఉన్న ఇమేజ్, అలాగే జనసేనకు ఉన్న ఓట్ బ్యాంక్ అంతా కూడా ఇప్పుడు ఎన్డీఏకి మెయిన్ స్ట్రెంత్ అండి. అలాగే పర్టికులర్గా చూస్తే కనుక యూత్ ఎటువైపు ఉన్నారనేది మనం చూసుకోవాలి ఇక్కడ. ఎందుకంటే యూత్ అన్నది మెయిన్ ప్రతి ఎలక్షన్ కీలకం. సో యూత్ ఎటువైపు ఉంటే సక్సెస్ ఆ పార్టీకి వస్తుంది. మీరు చూసుకున్నాం 2014లో చూసుకున్నాం, మొత్తం యూత్ అంతా టీడీపీకి వేసారండి యునానిమస్గా. 2014 టీడీపీ విన్ అయ్యింది. అలాగే 2019లో జగన్ గారి మీద నమ్మకంతో మొత్తం యూత్ అంతా జగన్ గారికి వేశారు. ఎందుకంటే ఒక కాన్స్టిట్యున్సీ తీసుకుంటే 18 to 35 years ఉన్న ఏజ్ గ్రూప్ అంతా కూడా ఇంచుమించుగా టోటల్ కాన్స్టిట్యున్సీలో 40% ఉంటారండి. అంటే ఇంచుమించుగా ఒక 70 out of 2 lakhs వాట్ యావరేజ్ తీసుకుంటే కనుక ఒక కాన్స్టిట్యున్సీకి 70,000 to 80,000 ఓటర్స్ యూత్ ఉంటారన్నమాట. సో వాళ్ళ వైపు నుంచి కనుక మేజర్గా ఒక 40,000 50,000 ఓట్స్ పోలైతే కనుక పర్టికులర్ పార్టీకి ఆ కాన్స్టిట్యున్సీలో మేజర్ సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయన్నమాట అండి. సో యూత్ అన్నది ఈ ఎలక్షన్కి మేజర్గా, ఎందుకంటే జాబ్స్ లేకపోవడం వల్ల ఎన్డీఏకి ఎక్కువ ఫేవర్గా ఉన్నారండి. సో జనరల్గా పవన్ కళ్యాణ్ గారికి యూత్ ఫాలోయింగ్ ఎక్కువ, అలాగే టీడీపీ యూత్ ఫాలోయింగ్ ఎక్కువ. సో రెండు కలిపితే కనుక కన్సాలిడేషన్ కాంబినేషన్ బాగా కుదిరిందన్నమాట అండి. సో ఇది ఎన్డీఏ యొక్క స్ట్రెంత్ చూసుకుంటే కనుక. నెక్స్ట్ M3 అంటే మెసెంజర్, మెసేజ్, మేనిఫెస్టో. ఫస్ట్ వైఎస్ఆర్సీపీ చూసుకుందాం. మెసెంజర్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు, సో ఆయన బట్టే ఓటు వేయాలి. 2 మెసేజ్, ఏం మెసేజ్ ఇస్తున్నారు, ఏం నెరేటివ్ ఏంటి ఈ ఎలక్షన్కి వైఎస్ఆర్సీపీది అని చూస్తే కనుక వెల్ఫేర్ కంటిన్యూ చేస్తాం స్కీమ్స్ అన్నది ఎక్కువ ఫోకస్ వెళ్తుంది. కానీ డెవలప్మెంట్ అన్నది వాళ్ళు చెప్పినా కూడా డిఫెన్స్ చేసినా సరే అది స్ట్రాంగ్ బిల్డ్ అవ్వలేదండి ఆంధ్రాలో. అండ్ మేనిఫెస్టో వచ్చేటప్పటికి వైఎస్ఆర్సీపీ ప్రీవియస్ మేనిఫెస్టోనే రిపీట్ చేసింది, కానీ లైట్ చేంజ్తో కొత్తగా ఏమీ యాడ్ చేయలేదు. సో అదొకటి కంపేర్ చేసుకుంటే టీడీపీతో మైనస్ కింద ఉంది. అలాగే M3 చూసుకుంటే కనుక ఎన్డీఏకి మెసెంజర్ ఎవరంటే మోడీ గారు, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు అంటే లీడర్స్. అంటే ఇక్కడ మీరు లీడర్షిప్ని గమనించండి.
జగన్మోహన్ రెడ్డి గారు ఒకళ్ళే ఉన్నారు, ఇక్కడ ముగ్గురున్న లీడర్స్ ఉన్నారు, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్. సో 3 లీడర్స్ కనబడుతున్నారు. అంటే లీడర్షిప్ అనేది బలంగా ఉంది ఎన్డీఏలో చూసుకుంటే కనుక. అలాగే మెసేజ్ ఏమి ఇస్తున్నారు అంటే నెరేటివ్ ఏంటి ఎన్డీఏది? చంద్రబాబు గారు చెప్పేది ఏంటంటే డెవలప్మెంట్ అండ్ వెల్ఫేర్ స్కీమ్స్ రెండు బ్యాలెన్సింగ్గా గవర్న్ చేస్తాం. సో డెవలప్మెంట్ చేస్తాం, వెల్ఫేర్ స్కీమ్స్ ఇస్తాం అని చెప్తున్నారు. సో మరి ఇప్పుడున్న ఎలా చేస్తారంటే కనుక వెల్త్ క్రియేట్ చేస్తాం అని చెప్తున్నారు. మేనిఫెస్టో గమనిస్తే కనుక వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టో కన్నా మోర్ దెన్ ఎక్కువ ఇచ్చారు బాబు గారు. అక్కడ ఆ వెల్ఫేర్ స్కీమ్స్ ఏంటి కానీ డెవలప్మెంట్ ఎలా చేస్తారన్న క్వశ్చన్ వచ్చినప్పుడు నాకున్న అనుభవంతో వెల్త్ని క్రియేట్ చేసి దాన్ని డెవలప్ చేస్తామని డిఫైన్ చేస్తున్నారు. సో ఇక్కడ ఏంటంటే మెసేజ్ అన్నది రెండు డెవలప్మెంట్ అన్నది ఎక్కువ ఇమేజ్ కాబట్టి టువర్డ్స్ వాళ్ళకి పాజిటివ్గా వెళ్తుంది. అందులో జనరల్గా మేనిఫెస్టో వచ్చేటప్పటికి ఉంటగల ఉందండి. జగన్ గారు చెప్పిన మేనిఫెస్టో ఏమంటున్నారంటే ఇక్కడ వరకు ఇస్తాను తప్ప ఎక్స్ట్రా ఇవ్వను అని చెప్పి సూపర్ 6 కానీ 10 కానీ ఎలా చేస్తారని క్వశ్చన్ చేస్తున్నారు. జనరల్గా పబ్లిక్ ఏంటంటే క్వశ్చన్ చేసి ఎలా చేస్తారో అనే దానికన్నా ఇస్తాం అన్న వాళ్ళకి ఎక్కువ వెయిట్ ఇస్తారండి పబ్లిక్. లాజిక్ కన్నా మ్యాజిక్ ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు పబ్లిక్ కూడా. సో చేస్తున్నారు కాబట్టి ఒక 10% 20% ఎక్కువ మేనిఫెస్టోకి ప్లస్ అంటే కనుక ఎన్డీకి ఉందన్నమాట, చంద్రబాబు గారికి ఎక్కువ ఉంది. ఇది M3. అండ్ మెయిన్ ఇందులో కూడా మెయిన్ పాయింట్ ఏంటంటే ఈ ఎలక్షన్కి క్యాపిటల్ అండి. మీకు అమరావతి అయితే కనుక టీడీపీ కోటేయండి, విశాఖపట్నం అయితే కనుక వైసీపీకి కోటేయండి. ఈరోజు ఆంధ్రాలో 60 to 70% అమరావతిని కోరుకుంటున్నారండి మాకున్న ఇన్పుట్స్ అయితే కనుక. సో క్యాపిటల్ విషయంలో ఎన్డీదే ఒక 10% ముందు ఉందన్నమాట అండి. సో క్యాపిటల్ విషయం, ఎందుకంటే క్యాపిటల్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ క్యాపిటల్కి యూత్ జాబ్స్కి ఒక లింక్ ఉంటుందండి, అదొక పెర్సెప్షన్. ఎందుకంటే లైక్ మనం చూస్తాం తెలంగాణ చూసుకున్నాం, హైదరాబాద్ ఒక బిగ్ సిటీ ఉంది. సో క్యాపిటల్ ఎక్కడైతే డెవలప్ అవుతుందో అక్కడ కంపెనీస్ వస్తాయి, యూత్కి జాబ్స్ వస్తాయి అన్న ఒక పెర్సెప్షన్ బాగా బిల్డ్ అయి ఉంటుందండి యూత్లో. సో వైఎస్ఆర్సీపీ త్రూఅవుట్ కంట్రీ అక్కడక్కడ మెడికల్ కాలేజ్ ఏంటి కానీ పోర్ట్స్ కానీ ఏంటి కానీ డెవలప్ చేసిన డిఫరెంట్ పార్ట్స్లో అవ్వడం వల్ల ఏంటంటే ఆ పర్టికులర్ పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీకో ఆ పర్టికులర్ కాన్స్టిట్యూన్సీకో వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ అవుతారు కానీ స్టేట్ అంతా ఆ యొక్క ఎక్స్పోజ్ రాదండి. అదే మీరు ఏ అమరావతిలోనో లేకపోతే ఎక్కడో ఒక చోట విజయవాడలోనో ఒక సెంట్రలైజ్ చేసి డెవలప్ చేస్తే చూస్తానికి వ్యూ కనపడుతుంది. దానివల్ల ఏంటంటే కొత్త కంపెనీస్ వస్తున్నాయి అనేది ఒక వ్యూ కనపడుతుంది. కాబట్టి ఈ క్యాపిటల్కి జాబ్స్కి లింక్ చేస్తారు. యాక్చువల్గా ఏంటంటే వైఎస్ఆర్సీపీ కూడా 135,000 మందికి సచివాలయం జాబ్స్ ఇచ్చారండి, కానీ దాన్ని కన్సిడర్ చేయట్లేదు పబ్లిక్. ఎందుకంటే దే ఆర్ కన్సిడర్ యాజ్ వైఎస్ఆర్సీపీ కార్యకర్తాస్, అంటే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అన్న పాయింట్ ఆఫ్ చూస్తున్నారు తప్ప జాబ్స్ కింద కన్సిడర్ చేయట్లేదు యాక్చువల్గా ఈ జాబ్స్ అయ్యి. సో ఇక్కడ క్యాపిటల్ లేకపోవడం వల్ల ఏంటంటే యూత్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. ఒక మాటలో చెప్పాలంటే కనుక యూత్ పెర్సెప్షన్ ఏంటంటే మా ఫ్యూచర్ లాగేసుకున్నారో జగన్మోహన్ రెడ్డి గారు అన్న ఒక మెయిన్ ఇదిగా ఉన్నారన్నమాట అండి. సో క్యాపిటల్ ఈ మేనిఫెస్టోలో. అండ్ నెక్స్ట్ ఫర్ యాంటీ ఇన్కంబెన్సీ. ఇక్కడ ఫస్ట్ నుంచి మెయిన్ పాయింట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు 2021 నుంచి చెప్పే విషయం ఏంటంటే వైఎస్ఆర్సీపీ వ్యతిరేక ఓటు చేయాలని అవ్వను అని ఫస్ట్ నుంచి చెప్తున్నారు ఆయన స్టాండ్. అలాగే 21 దగ్గర నుంచి 24 వరకు అదే మాట నిలబడ్డారు. ఇప్పుడు ఏంటంటే వైఎస్ఆర్సీపీ వ్యతిరేక ఓటు చేయకుండా మొత్తం ఓటంతా కన్సల్టేషన్ అయ్యి ఒక చోట మొత్తం ఎన్డీకి ట్రాన్స్ఫర్ అవుతుంది. సో దానివల్ల ఏంటంటే మెయిన్ అడ్వాంటేజ్ పొజిషన్లో ఎన్డీ అనేది ముందుగా ఉంది. వ్యతిరేక ఓటు చేయకుండా ప్లస్ అవుతుంది ఎన్డీఏకి. అండ్ ఫర్ రూరల్ ఏరియాస్. సో ఇప్పుడే సరే మనకు ఆంధ్రాలో ఎక్కువ 70% రూరల్ ఏరియాసే. సో రూరల్ ఏరియా ఎలాగుంది, రూరల్ ఉమెన్ ఎలాగ ఆలోచిస్తున్నారో, రూరల్ డెవలప్మెంట్ ఎలాగుంది చూస్తే కనుక రూరల్ ఉమెన్ ఎందుకంటానంటే ఉమెన్ అని ఫీమేల్ ఓటింగ్ మనకు తప్పనిసరి కన్సిడర్ చేసుకోవాలి ఫస్ట్ మనం. ఎందుకంటే అమౌంట్ డీబీటీ ద్వారా అమౌంట్ డైరెక్ట్గా అకౌంట్స్కి వెళ్తుంది ఉమెన్స్కి. సో రూరల్ స్కీమ్స్ ఇంప్లిమెంట్ అవుతున్నాయి కానీ రూరల్ డెవలప్మెంట్ లేదు అన్నది. అంటే రోడ్స్ ఏంటి కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ సో బాగాలేదు, గ్రామాల్లో రోడ్స్ కట్టే పరిస్థితి బాగాలేదు అన్నది బలంగా తీసుకెళ్ళగలిగారు టీడీపీ వాళ్ళు. వాస్తవంగా కూడా ఇన్పుట్స్ ఏంటంటే రోడ్స్ డెవలప్మెంట్ లేదు అన్నది బలంగా ఉందన్నమాట అండి. సో మెయిన్ 75% మనకి రూరల్ ఏరియా కాబట్టి రూరల్ ఉమెన్ 1% లీడింగ్లో ఉన్నా సరే రూరల్ మెన్ మటుకు ఎన్డీకి ఉన్నారన్నమాట అండి. సో అంటే 1% మేల్ కన్వర్ట్ అయినా సరే దానికన్నా ఒక 4-5 times మెన్ అనేది ఎక్కువ ఉన్నారు. సో దానివల్ల అంటే రూరల్లో ఒక నెక్ ఉన్నా సరే 1% అనేది ఎన్డీకి అవకాశం ఉంది. అండ్ నెక్స్ట్ లాస్ట్ ఫర్ టోటల్ డెవలప్మెంట్. అసలు ఆంధ్రానే డెవలప్ చేసే ఆల్టర్నేటివ్ ఏది ఇప్పుడు రైట్ను అని చూస్తే కనుక జగన్మోహన్ రెడ్డి గారా లేదంటే చంద్రబాబు గారా చూస్తే కనుక ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారికి
ఓన్లీ వెల్ఫేర్ అన్నదే మీద పడింది తప్ప డెవలప్మెంట్ లేదు అన్నది, అంటే వాళ్ళ డిఫెన్స్ ఉంటుంది, లేదు ఉందా లేదా మనం చెప్పడం కాదు, కానీ డెవలప్మెంట్ లేదు అనేది బలంగా వెళ్ళిందన్నమాట అండి ప్రజల్లోకి. దానివల్ల ఏంటంటే డెవలప్మెంట్ కావాలంటే కనుక ఇప్పుడు బీజేపీ సపోర్టుతో తెలుగుదేశం జనసేన మాత్రమే అవుతుంది అన్నది పెర్సెప్షన్ అనేది బాగా బిల్డ్ అయింది పబ్లిక్లో. దానివల్ల అంటే ఓవరాల్గా చూస్తే కనుక ఓన్లీ మనం టోటల్గా అనాలిసిస్ చేస్తే వైఎస్ఆర్సీపీ ఒక వెల్ఫేర్ స్కీమ్స్లోనే తప్ప మిగతా వాటిలో కూడా చాలా వీక్గా ఉందండి. ఎందుకంటే ఏదైనా ఒక ఎలక్షన్ విన్ అవ్వాలంటే కనుక ఇట్ ఈస్ ఎ కాంబినేషన్, అన్నీ ఒక కాంబినేషన్తో ఉండాలి తప్ప ఏదో ఒక దాని మీద ఎలక్షన్ అనేది విన్ అవ్వలేరు కొట్టలేరని మా అనాలిసిస్ అనమాట అండి. ఇప్పుడు లాస్ట్ 2019 చూసుకున్నాం. 2019లో ఒక వెల్ఫేర్ స్కీమ్ మీద ఓటేలేదు జగన్మోహన్ రెడ్డి గారికి. వెల్ఫేర్ కోసం వేశారు, క్యాపిటల్ కోసం బిల్ అమరావతి డెవలప్ అవుతుంది వేశారు, తర్వాత ఈ జాబ్స్ వస్తేనే వేశారు. సో ఒక దాని మీద అయితే ఎలక్షన్ విన్ అవుతుందనే మా అనాలిసిస్. సో ఓవరాల్గా అయితే కనుక ఇప్పుడున్న ముఖ్యంగా 5 పాలసీస్ మనం 5 అంశాలు చూసుకుంటే కనుక మేజర్గా అయితే కనుక టీడీపీ ఎన్డీఏ ముందడుగు ఉంది. సో ఎన్డీఏ గవర్నమెంట్ ఫామ్ చేస్తుందని మా అంచనా సార్. చూద్దామండి ఏ విధంగా ఉంటుంది అది. Anyways, thank you so much for your strategy and analysis, and thank you so much, and I wish you all the best, Sai Panindra garu. Thank you, sir. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.